వడ్డే నవీన్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయన కోరుకున్న ప్రియుడు, పెళ్లి, మనసిచ్చి చూడు, స్నేహితులు, నా హృదయంలో నిద్రించే చెల్లి, ప్రేమించే మనసు, బాగున్నారా లాంటి సూపర్ హిట్ సినిమాలతో ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 1997 నుంచి 5 సంవత్సరాల పాటు ఓ వెలుగు వెలిగిన పేరు వడ్డే నవీన్. నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు పాజిటివ్ టాక్తో దూసుకుపోయారు. అలాగే ఆయన ఎవరూ కాదు, సీనియర్ ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణకు స్వయాన అల్లుడు. రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని వడ్డే నవీన్ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. తర్వాత ఆయన మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నారు. కాగా వడ్డే నవీన్ స్టార్ హీరో అవుతాడని చాలా మంది ఊహించారు. కానీ ఈ హీరో సినిమా ఇండస్ట్రీ నుంచి అనుకోకుండా ఒక్కసారిగా కనుమరుగయ్యారు. ఆయన చివరగా 4 సంవత్సరాల క్రితం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా వచ్చిన అటాక్ సినిమాలో కనిపించారు. కానీ నవీన్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా పెద్దగా కలిసి రాలేదు. అయితే ప్రెజెంట్ ఈ హీరో ఇప్పుడు బిజినెస్లతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఆయన తనకు సూట్ అయ్యే పాత్రలు వస్తే మాత్రం ఖచ్చితంగా రీ ఎంట్రీకి సిద్ధం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన వ్యక్తిగత సమస్యల కారణంగా కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారనే టాక్ ఉంది. ఇటీవలే నవీన్ హీరో శర్వానంద్ నిశ్చితార్థంలో కనిపించారు. చాలా కాలం తర్వాత నవీన్ కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఆయన ఏదైనా సినిమాల్లో నటిస్తారో లేదో వేచి చూడాలి.